ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండ. శ్రీకృష్ణ చంద్ర పరబ్రహ్మణే నమః. విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం మొదటి భాగం. భారతీయము వైదికమునకు సాంప్రదాయంలో జయ శబ్దానికి గల ఆధ్యాత్మికార్థము పురాణమని, మహాభారతమని విజ్ఞులు అంటారు. ఏ పురాణాన్ని వ్రాయడం కానీ చదవడం కానీ మొదలుపెట్టినా ముందు శ్లోకాలు ఉండాలి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షి, చదువుల తల్లి సరస్వతీదేవికి, వాంగ్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి. అజమజరామనంతం జ్ఞానరూపం మహాంతం శివమమల మనాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వభూతస్థితం తం హరిమమల మమయాం సర్వగం వందయేకం నమస్వామి హరిం రుద్రం బ్రహ్మాణాంచ గణాధిపం దేవీం సరస్వతీం చైవ వాక్కర్మాభిః సదా. పుట్టుక కానీ ముసలితనం కానీ లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు, జ్ఞానస్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయిన వాడు, పాంచ భౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడో నగు శ్రీహరికి వందనం. మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తుంటాను. ఇది పురాణ లేఖని వచనం. ఇక గరుడ పురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యం. అఖండ లోక కళ్యాణం కోసం వేలాది మునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటిని మాట రూపంలో అక్కడ సమర్పించి వెళ్తుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడికే తెంచిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యం. ఒకనాడు అక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యా కుశలుడు, శాంతచిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడనైన సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్ర ఆసనంపై కూర్చొని విష్ణు ధ్యానంలో మునిగిపోయాడు. క్రాంతదర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులికించిపోయింది. ఆ పులికింత శౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది. ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంట నిడుకొని సూత మహర్షిని కనుగొని ఆయన కనులు తెరుచునందాకా అక్కడే వేచి ఉండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. తగిన విశ్రాంతి ఆయనకు లభించి తరువాత శౌనకుడు మరొక మారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు. హే సూతదేవా, మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు, ధ్యానయోగ్యుడు ఎవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమవుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవదేవుని యొక్క స్వరూపమెట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు
సంతుష్టుడవుతాడు. ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలు ఎన్ని? వాటికి వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతి, వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ము ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చెయ్యండి. ఒక్క నిమిషం పాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కనులు తెరిచి చెప్పసాగాడు సూత మహర్షి. సౌనకదేవ, ఇతర మునీంద్రులారా, మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను. ఈ గరుడ మహాపురాణం సారభూతము, విష్ణుకథ పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు తన తపోబలంతో భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనమైన ఆయన స్వామి సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుక లేనివాడైన జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు. మునులారా, ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దాని గొప్పతనాన్ని వేదాలతో సహా లోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్విని ఉద్ధరించి స్థితికారకుడైనాడు. మూడవ అవతారం ఋషి నారదుడను పేరుతో జన్మించి సాత్వ తంత్రం అంటే నారద పాంచరాత్ర బోధనను చేశాడు. ఇందులో నిష్కామ కర్మను గూర్చి చెప్పబడింది. నాలుగవది నరనారాయణ అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్షణ కోసం కఠోర తపస్సు చేశాడు. దేవతలు, దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. ఐదవ అవతారంలో శ్రీహరి కపిల నామముతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో పోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. ఆరవ అవతారం దత్తాత్రేయుడు. అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడు ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా అలర్కా మహారాజుకి, ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏడవ అవతారం యజ్ఞదేవ నామకం. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి అకూతి దంపతులకు మన స్వయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలు అందుకున్నాడు. ఎనిమిదవ అవతారం వృషభ దేవుడు. కేశవుడే నాభి మేరుదేవి దంపతుల పుత్రునిగా జన్మించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలను ఏర్పరిచి సర్వాశ్రమాల చేత నమస్కరింపబడేటంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధం చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలోనున్న పృథ్వీ నుండి దుగ్ధమును వలె అన్నాదికములను, ఔషధ రాసులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన 9వ అవతారం అయ్యింది. భగవంతుని 10వ అవతారం మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినప్పుడు విష్ణువు ఒక బ్రహ్మాండమైన చేపరూపమును ధరించి భూమిని నావగా మార్చి వైవస్వంత మనువుగాను ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. కూర్మావతారం మహావిష్ణువు యొక్క 11వ అవతారం.
క్షీరసాగర మథనం వేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం, వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకు ఇయ్యడం కోసం క్రమంగా ఆది కూర్మ, ధన్వంతరి, మోహిని అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వదైన నృసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు. 15వదైన వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోకి తెచ్చాడు. 16వదైన పరశురామ నామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై 17వదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్య దశరథుల పుత్రుడై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం, దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ అవతారం, 20వ అవతారాలు బలరామ శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తాను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించాడు. దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జినపుత్రునిగా బుద్ధ నామముతో జనించి దేవ ద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన 21వ అవతారం. 22వ అవతారం కలియుగం 8వ సంజ్ఞలో రాబోతుంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణుయసుడను బ్రాహ్మణుని ఇంట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు. ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతి చరిత్ర గతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలని మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ పురాణమను పేరిట అధ్యయనం చేయించారు. సౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును అమూలాగ్రము వినాలని ఉందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేనక్కడే ఆయన ఆసనం సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను. ఆయన కనులు తెరువగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను. గురుదేవ, మీరు పరమేశ్వరుడు భగవానుడైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులని నాకు బోధించండి. మీరింతసేపు ఆ పరమ పురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడికి చేరారు. వ్యాస మహర్షి మాతో, నాయనలారా, నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడ పురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, నేను సత్యలోకానికి వెళ్ళాం. ఆది బ్రాహ్మణుడు గురువులకే గురువు సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి ప్రణామం చేసి, హే దేవదేవేశ, సర్వవేద సారము సర్వజ్ఞాన సారము మీరే, మాకు సారసతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాం. సర్వశాస్త్ర సారాభూతము గరుడ పురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు, శివునికి, అన్యదేవతలకు దీనిని వినిపించాడు అంటూ
బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు. ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెరిచి మమ్ము చూడగానే ప్రణామం చేసి, హే సదాశివ, మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింతవరకు ఎవరు చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే మమ్ము కరుణించి ఆ పరమ సారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను. బ్రహ్మాది దేవతలారా, నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపి, సర్వరూపుడు, సర్వప్రాణి హృదయవాసి పరమాత్మ సర్వేశ్వరుడును నగు విష్ణు భగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవ, ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనై ఉంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడు, అద్వైతుడు, జయశీలుడు, నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయి ఉండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తున్నాడో ఆ పరమేశ్వర భగవానుడే అయిన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి, పదండి అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు. సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడాయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడనై ఉంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గుర్చబడిన మణులలాగా మనమంతా సత్వరజస్తమో గుణములతో సహా ఆ సర్వేశ్వరుని ఎందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాది కబుజుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యలలో పరమసత్యము, సత్యకర్ముడు, పురాణాలలో స్తుతింపబడు పురాణ పురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయ కాలంలో సంకర్షునిగా కీర్తింపబడ్డ వాడును అగు ఆ పరమ ఉపస్యుడని నేను ఉపాసిస్తున్నాను. సత్ అసత్ రూపాలకు ఆవల సత్యరూపుడై ఏకాక్షర ప్రణవానికి మూలమై దేవ యక్ష రాక్షస నాగ గణాలచే అర్చింపబడు విష్ణువునే నేను అర్చిస్తున్నాను. కొలనిలో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యూలోకం, నాభిలో ఆకాశం, చరణాలపై భూమి, కన్నులలో సూర్యచంద్రులు గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గం, మర్త్యలోకం, పాతాళం, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశ పుంజంలో మేఘాలు, అంగ సందులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆది అయిన అనాది తత్వమయానది అట్టి నారాయణునికి నమస్కారం. ఏ పురాణ పురుషుని నుండి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశాను చరితలు ప్రవర్తితాలైనవో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు. వ్యాసమునీంద్ర ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేతద్వీపం చేరుకొని అక్కడనున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామం చేసి స్తుతులనర్చాము. పరమ సారతత్వ స్వరూపుడగు విష్ణువు ద్వారాని ఆ పరమతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరపున మహావిష్ణువుని ఇలా ప్రార్థించాడు. హే దేవేశ్వర, హరే
దేవాది దేవుడెవరో, పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో, ఏ ధర్మం ద్వారా, ఏ నియమాన్ని పాటించి, ఏ పూజలు చేసి, ఏ ఆచరణలను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం. ఆయన స్వరూపమెట్టిది. ఆ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది. దీనిని పాలించేదెవరు? ఆయన ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు? ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది? సర్గులు, ప్రతిసర్గులు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి? ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది? ఈ విషయాలన్నిటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్వం. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని. వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మహాత్మ్యాన్ని, ధ్యాన యోగాన్ని కూడా విని తరించాలని ఉంది. దయచేసి మమ్ము కృతార్థులను చెయ్యండి. అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మహత్యాన్ని, ఆయన ప్రాప్తికి సాధన భూతమైన ధ్యానాన్ని, యోగాధిక నియమాలను, అష్టాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు. రుద్రదేవ, బ్రహ్మాది దేవతలారా, నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని, సర్వలోకాలకి స్వామిని. నేనే దేవమానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్ని, స్తుతి యోగ్యుడనైను నేనే. రుద్రదేవ, మనుష్యుల చేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపచేసేది, వ్రత నియమము, సదాచరణములచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేది నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్ట నాశకుణ్ణి, శిష్ట రక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని పాలిస్తుంటాను. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే. పూజల వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే తత్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే. ఆ స్వర్గాదులు నేనే. యోగిని, యోగాన్ని, ఆద్య యోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞాతను, శ్రోతను, మనన కర్తను కూడా నేనే. సంభాషింపబడు విషయాన్ని సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ మోక్షప్రదాయకమైన పరమదైవాన్ని నేనే. ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దేవత మునులారా, దైవతములారా, నేనే వేదాన్ని, ఇతిహాస స్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వర్ణాశ్రమాన్ని, వాటి వెనకనున్న సనాతన ధర్మాన్ని నేనే. యమ నియమాలు, వ్రతాలు, సూర్యచంద్ర మంగళాది గ్రహాలు నేనే. ప్రాచీన కాలంలో పక్షిరాజునై గరత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు. అతని తపస్సు వల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను. దేవదేవ, నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసిత్వ గ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చెయ్యగలుగుతాను. ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు. అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను. ఓ పక్షిరాజా, నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగదాస్యం నుండి నీ తల్లి వినుతకు విముక్తి లభిస్తుంది. దేవతలందరినీ ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత శక్తి సంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషయాలను
విషాలను విరచివేసే శక్తి కూడా నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా ఖాతలనే సంహిత రూపంలో ప్రపంచవచనం చేస్తావు. నా స్వరూప మహత్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటే గరుడ పురాణమను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది. ఓ ఈ వినతాసుత, దేవగణాలలో ఐశ్వర్యానికి శ్రీరూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాలలో నీ ఈ గరుడ పురాణాన్ని ఉంటుంది. విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రణయానాన్ని గావించు. ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంక ఇలా అన్నాడు. పరమశివ, నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడి పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడీ విద్య బలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించగలిగాడు. గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితలను చేశాడు. యక్షి ఓం ఊం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. రుద్రదేవ, నా స్వరూపంచే పరిపూర్ణమైన గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాన్ని మీరు వినండి. సౌనక మునీంద్ర, సాక్షాత్ మహావిష్ణువు నుండి శివ, బ్రహ్మ, దేవాది దేవులు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాసమహర్షి, ఆయన అవ్యాజ్య అనుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను. ఇందులోని వివిధ అంశాలు ఏవనగా సర్గ వర్ణనం, దేవార్చనం, తీర్థమహత్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారము, వంశానుచరిత్రము, వ్రతం, నిధానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, ముఖ్యంగా విష్ణు భగవానుని మాయామయ సహజ లీలల విస్తార వర్ణనం, వాసుదేవిని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ పురాణోపదేష్టంగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి స్థితి ప్రళయ కార్యాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు. దేవతలను జయించి అమృతాన్ని ఇచ్చి తన తల్లి దాస్యం విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు. విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలు ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దానిని తీర్చాలి. హరి శివాదులకు హరి రూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణం తనను ఆధారంగా చదివే వారికి అన్నింటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్క మారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. సృష్టి వర్ణనం. హే జనార్దన, సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరిత్రములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. ఖగవాహనుడు కాలకంఠాదుల కిలా చెప్పసాగాడు. పరమేశ్వర, సర్గాదులతో పాటు సర్వ పాపాలను నశింపచేయు సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను, వినండి. నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశ స్వరూపుడైన అనగా కనబడుతున్న పరమాత్మ, పరబ్రహ్మ, దేవాది దేవుడు, సృష్టి స్థితి లయాలకు కర్త. ఆయనే ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలస్వరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లు ఆయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను, వినండి. అంటే ఇవన్నీ నా లీలలే. జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది.
అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వీ పుట్టాయి. పరమేశ్వర, దీని తరువాత ఒక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేశాడు. దేవ, ఆసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది. ఆ పరమాత్మయే స్వయం స్రష్టయగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణు రూపంలో దాని ఆలనా పాలన చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దాని సంపూర్ణంగా లయింపచేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహ రూపాన్ని ధరించి జలమగ్న అయిన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవ, ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.